Good morning, boys and girls. Say loudly. Once again. Right. ముందుగా మాకు ఈ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు టీచర్స్ కి స్టూడెంట్స్ కి మరొకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్తుంది మా సోచ్ ఫౌండేషన్. మేము ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకోసం వచ్చాం, ఇక్కడ వచ్చి ఏం చేయడానికి వచ్చామనే విషయాలు ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత మన ప్రోగ్రామ్ ని ప్రారంభించుకుందాం. ఓకేనా? రైట్. మేము హైదరాబాద్ పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి సోచ్ ఫౌండేషన్ నుంచి రావడం జరిగింది. సోచ్ ఫౌండేషన్ ఈ ప్రపంచాన్ని చూడలేనటువంటి అందుల కోసం, అమ్మా నాన్న లేనటువంటి ఆర్ఫన్స్ కోసం పనిచేస్తుంది మా సంస్థ. ఇది గత 30 సంవత్సరాలుగా రన్ అవుతుంది మా ఫౌండేషన్. మా ఫౌండేషన్ లో చదువుకున్న 1031 మందికి పైగా అందులు చదువును అందుకొని ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. అంటే బ్యాంక్ జాబ్స్, టీచర్స్ జాబ్, అంటే కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ లో వాళ్ళు స్థిరపడి ఉన్నారు. మా ఫౌండేషన్ లో ఎన్నో కార్యక్రమాలు మాలాంటి వాళ్ళ కోసం ప్రారంభించింది. లైక్ మ్యూజిక్ అందించడం, మాలాంటి వాళ్ళకి చదువును అందించడం, వొకేషనల్ ట్రైనింగ్ అందించడం, వివిధ రకాలుగా మాలాంటి వాళ్ళకి ఎన్నో రకాలుగా సేవ చేస్తూ మా ఫౌండేషన్ ముందుకెళ్తుంది. ఇప్పుడు మేము ఎందుకోసం వచ్చామనేది లాస్ట్ లో మీకు మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలులో మీకు మా ప్రోగ్రామ్ గురించి ఎందుకు వచ్చామేంటనేది ప్రోగ్రామ్ అయిపోయినాక మీకు చెప్పడం జరుగుతుంది. ఒక మంచి మనం ఎలాంటి కార్యక్రమం ప్రారంభించుకోవాలనుకున్నా ఒక దేవుడి పాటతో మనం ప్రారంభిస్తాం, అవునా కాదా? కాబట్టి ఒక మంచి రాముడి పాటని నేనే మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ప్లే ద మ్యూజిక్. రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు. చూడయ్యో రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిసాడు నేలపై ఇలా. రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చటివాడు, ఆ సుందరాముణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు. చిరునవ్వుగా వెలుగొందిన సీత, ఆ దేవుని వెనకాతలే పనికేగెను మాత. లంకేశుడు బెదిరించెను పలుమాయల చేత, బెంబేలున మూర్చిల్లెను అయ్యో మన సీత. ఆగాదే నాలో పాటై పాడేను రామాయణం. కోదండ రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు.
హనుమంతుడు వివరించెను సీతా సతి జాడ, శ్రీరాముడు వదిలించెను లంకేశుని చీడ. పరమిందకు శీలంబును శంకించుట చేత, పెనుమంటలలో దూకి పునీతాయే సీత. ఆ బాధే నాలో పాటై పాడేను రామాయణం. కోదండ రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చటివాడు. ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు. అందాలన్నీ చూడ కళ్ళు చల్లకుంటే నా మనసుతో చూడు. చూడయ్యో రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల. ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపై ఇలా. కోదండ రాముణ్ణి చూడు, కోరింది చటివాడు. ఆ సుందరంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు. జై శ్రీరామ్. ఎప్పుడైనా మీరు రామాయణాలు టీవీలో కానీ లేదంటే పుస్తకాల్లో చదివారా, విన్నారా, చూసారా? అలాంటి మహాఘట్టాలు ఎవరికైనా తెలియకపోవడం కానీ, దాన్ని చదవకుండా వినకుండా అలాంటివి ఏదైనా ఉంటే వినండి. అలాంటి పురాణాల గురించి తెలుసుకోండి, మీ నాలెడ్జ్ని కూడా పెంచుకోండి. ఇది రామాయణంలో కొన్ని పదాలను తీసుకొని రాసిన ఒక అద్భుతమైన పాట, కోదండ రాముణ్ణి చూడు అనే పాట. మీరు కూడా ఈ పాటను ఎప్పుడైనా వినాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, సమాధానం చెప్తారా? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా దేవుణ్ణి చూసారా? అంటే చూడడం అంటే మీరు గుడిలో చూసిన దేవుళ్ళు కాదు, ఫోటోలో చూసిన దేవుళ్ళు కాదు, ఏ రాతి పైన చెక్కిన శిల్పాల లాంటి దేవుళ్ళు కాదు. మీరు చూసిన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడలేదా? బట్ నేను చూశాను, కళ్ళు కనపడకపోయినా. ఎవరినో తెలుసా? నాకు కనిపించే దేవుళ్ళు మా అమ్మ నాన్న అండ్ మన టీచర్స్. గట్టిగా చెప్పాలి వాళ్ళ కోసం. మీరు ఏదైనా ఒక కోరిక అడిగితే గుడిలో ఉన్న దేవుడైనా తీరుస్తాడో లేదో తెలియదు, కానీ మీ అమ్మ నాన్నలు మీ కోరికలు తీరుస్తున్నారా లేదా? మరి వాళ్ళు మన దేవుళ్ళా కాదా? దేవుళ్ళే. మనం స్కూల్కి రాగానే చిన్న పలక బలపం పట్టుకొని 5 ఏళ్ల వయసులో స్కూల్లోకి రాగానే మీ పేరు చెప్పగలరు, కానీ రాస్తారా? రాయలేరు. కానీ మీకు రాయగలిగే శక్తిని అందించేది ఎవరు? టీచర్స్. కాబట్టి వాళ్ళు కూడా మన దేవుళ్ళు అని చెప్పడం జరిగింది. హూ ఇస్ యువర్ ఫస్ట్ టీచర్ అంటే ఎవరని చెప్తారు? అమ్మ. మరి అమ్మ కోసం కూడా ఒక చక్కటి పాట పాడుకుందామా? అమ్మ గురించి చాలామంది కవులు చాలా రకాలుగా చెప్పారు. ఎన్ని పాటలు పాడినా అమ్మ గురించి తక్కువే, ఎన్ని మాటలు చెప్పినా అమ్మ గురించి తక్కువే. ఒక కవి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అని ఒక కవి అంటే, అమ్మాని అనురాగం అంతులేని సముద్రం అని ఒక కవి అంటే, కంటేనే అమ్మాని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా అని ఒక కవి అంటాడు. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన ఒక అమ్మ పాట, అమ్మ పాడే జోల పాట, అమృతానికన్నా తీయనంట అంటూ మన ముందుకు రాబోతున్నారు శేష్ కుమారి. గట్టిగా ఆమెకు ఒకసారి చెప్పట్లు ప్లీజ్. నిండు జోబిలు చూపించి
సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయనంట. అమ్మ పాడే గాలి పాట తెరూరి పారి ఏడుంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ. అందం పొందిన ప్రతిశలకి ఉలిగాయమ్మ. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ. అందం పొందిన ప్రతిశలకి ఉలిగాయమ్మ. చిరికన జరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ. లోకం చూపే కన్నులకి కంట పాపమ్మ. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని. అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయనంట. నమ్మ అమ్మ పాడే గాలి పాట తెనెలూరి పారి ఏడులంట. నిండు జాబిలి చూపించి రెండో బుక్కలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటుత బుక్కను గిల్లేసి, ముగ్గురు పట్టి ఊయలలోపే అమ్మ లాలన. ఊపిరి కాసే నూరేళ్ళ నిన్ను ప్రేవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తెనెలూరి పారి ఏడుంట. ఎలా ఉంది అమ్మ పాట? మీరు గట్టిగా మాట్లాడితేనే మాకు వినపడుతుంది. ఎందుకంటే మీరు చేతులు ఊపినా, కాళ్ళు ఊపినా, తలలు ఊపినా మాకు కనపడవు కాబట్టి మీ మాటలే మాకు వినపడతాయి. కాబట్టి మీరు గట్టిగా మాట్లాడాలి. ఎలా ఉంది సాంగ్? రైట్. మిమ్మల్ని అందరూ నేను మరొక క్వశ్చన్ అడగనా? రైట్, ఓకే. ఒక సినిమాకి, ఒక పాటకి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గర్వపడేలా ఆస్కార్ అవార్డు వచ్చింది. అది ఏ సినిమా, ఏ పాట? పుష్పానా? ఏంటి మిరాయా? గట్టిగా చెప్తేనే కదా అర్థమయ్యేది. పుష్ప సార్ అంటాము. పుష్పకి ఏం అవార్డు వచ్చిందమ్మా? ఏం రాలేదు. వెరీ గుడ్. యా, RRR సినిమాలో ఏ పాటకు వచ్చిందమ్మా? ఎస్. ఇప్పుడు RRR సినిమాలో నుంచి ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి నాటు సాంగ్ని నాతో పాటు పాడడానికి నా స్నేహితుడు లాలు స్వామి రాబోతున్నారు. ఆయనకు ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. మీలో ఎవరైనా డాన్స్ వేయడానికి రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ ఎవరైనా పైకి వస్తే ఇంకా బాగుంటుంది. ఈ పాటను మాతో కలిసి పాడతారా మీరు కూడా? హలో, గట్టిగా పాడాలి. ఓకేనా? రైట్. లేదా మ్యూజిక్. పొలంకట్టు దుమ్ములోన పొట్ల గిత్త దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, ఇరు చెప్పులేసుకొని గర్రసాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొట్టు కలిగినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు, నాటు 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 వీర నాటు, పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 పిచ్చి మబ్బులాగా బిర్రు నాటు. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లాప్ లౌడ్లీ. చేతులు పైకెత్తి. మోగినట్టు, సభలు సిల్లు పడేలాగా కేసు బిడ్డ కోసినట్టు, వేలు సిటికలేసేలా వ్యవహారం సాగినట్టు, గాలి సింధు తగ్గేలా తుఫానం రేగినట్టు, వైరు చెవడ పట్టేలా ఈ రంగం చేసినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు, నాటు 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 వీర నాటు, నాటు నాటు నాటు
It's final pieces करना है, books not over. Loud clap, loud. Right, thank you so much. మన ప్రోగ్రామ్ అంటే నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో పాటు మన ప్రోగ్రాంలో 4 ఉంటాయి. 1 క్లాస్, 2 మాస్, 3 మోటివేషన్, 4 ఇన్స్పిరేషన్. ఏమేమి ఉంటాయి? మోటివేషన్ అండ్ రైట్. ఈ 4 మనకి ఈ ప్రోగ్రామ్ అయిపోలోపల కనబడతాయి. మనం మన దేవుళ్ళని ఎవరిని చెప్పుకున్నాం? పేరెంట్స్ అండ్ మరి అమ్మ గురించి పాడుకున్నాం, మరి టీచర్స్ గురించి కూడా పాడుకుందామా? అంతకంటే ఆ పాట పాడకంటే ముందుగా మీకు ఇక్కడ చక్కటి పాటలు వినిపిస్తున్నారు కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు ఏం చదువుకున్నారని క్వాలిఫికేషన్ తెలుసుకుందామా? నాగమణి ఆమె డిగ్రీ కంప్లీట్ చేశారు ఇన్ హైదరాబాద్. గట్టి చప్పట్లు ప్లీజ్. శేషకుమారి చక్కటి అమ్మ పాట పాడినటువంటి శేషకుమారి ఆమె ఇంటర్ కంప్లీట్ చేశారు ఇన్ హైదరాబాద్. నా స్నేహితుడు లాల్ స్వామి, ఆయన కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు ఇన్ ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్. ఫైనలీ నా పేరు రాయలసీమ రాజ్ కుమార్, నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేశాను ఇన్ తిరుపతి. రైట్, మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మేము చదివిన చదువులన్నీ మీకు ఎందుకు చెప్పాను చెప్పండి? మన ప్రోగ్రాంలో 4 ఉన్నాయని చెప్పిన. క్లాస్, మాస్, మోటివేషన్, తర్వాత ఏంటి? ఎస్, ఇన్స్పిరేషన్. మేము మిమ్మల్ని చూస్తున్నామా? మీరు మమ్మల్ని చూస్తున్నారా? కళ్ళు కనపడని మేమే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, కష్టాలు ఎదుర్కొని ఈ ప్రపంచాన్ని చూడలేనటువంటి మేమే డిగ్రీలు అంటే ఇంటరు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చదవగలిగామంటే మీకు సెన్సార్ గన్స్ అన్నీ ఉన్నాయా? యా, మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా? అలాంటి వాళ్ళు మీరు మాకంటే బాగా చదువుకోవాలని, మీరు మాకంటే గొప్ప స్థాయిలో ఉండాలని, మా చదువులు మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పడం జరిగింది. మరి మీరు మాకంటే బాగా చదువుకుంటారా? చదువుకోవాలి. మీరే మన విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి మంచి పేరు తేవాలి. తెస్తారా? చెప్పడం అనేది చాలా ఈజీ, దాని వెనక కష్టపడాలి, బాగా కృషి చేయాలి. ఒక మంచి మార్క్స్ రావాలంటే డే అండ్ నైట్ చదవాల్సిన అవసరం లేదు. మీరు చదువుతున్న సబ్జెక్ట్ని అర్థం చేసుకొని రాయగలిగితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా? యా, కొంతమంది బాగా చదివే స్టూడెంట్స్ ఉంటారు, వితిన్ సెకండ్స్లో వాళ్ళకి ఏం చెప్పినా అర్థం అయిపోతుంటుంది. కొంతమందికి నిదానంగా ఎక్కుతుంది, కొంతమందికి చదువుతూ సార్ వాళ్ళ వెనకాల ఒకటో రెండో కొడుతూ ఉంటే ఎక్కుతుంటాయి. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీతో పాటు మన చదువు అనేది వాళ్ళకి అర్థమవుతుంటుంది. కాబట్టి మీరు మంచిగా చదువుకొని మన స్కూల్కి మంచి పేరు తేవాలని మా క్వాలిఫికేషన్స్ మీకు చెప్పడం జరిగింది. మరి మంచిగా చదువుకుంటారు కదా? ఎస్. మరి టీచర్స్ కోసం సాంగ్ పాడుకుందామా? మరోసారి ఈ పాట నాతో పాటు పాడడానికి లాలు రాబోతున్నాడు, ఆయన గట్టిగా చెప్పట్లు ప్లీజ్.
చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజుపోద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజుపోద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆట పాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందరం ఎత్తుకు మేమెళ్ళుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్ది వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్ది వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఋషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నోరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు, తరమెల్లిపోక సృష్టి చీకటని మరో టీచర్ను వేస్తారు, రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు, రాష్ట్రాంగంలో సీఎం అయినా దేశాంగంలో పిఎం అయినా, రాష్ట్రాంగంలో సీఎం అయినా దేశాంగంలో పిఎం అయినా, ఈ నుండి విద్య నేర్చుకోనయా బదలాటి మీ సృష్టిలోనయా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ఎలా ఉంది సాంగ్? మన కోసం కష్టపడే వాళ్ళలో టీచర్స్ పాత్ర కూడా చాలా ఎక్కువ. దయచేసి మన టీచర్స్ మన కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. ఒక లెసన్ చెప్పాలంటే ఆ టీచర్స్ కూడా దాన్ని 1-2 సార్లు చూసుకొని ఈ పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఆ సబ్జెక్ట్ని వాళ్ళకి ఎలా చెప్పగలిగితే వాళ్ళు రీచ్ అవుతుందని అహర్నిశలు మన కోసమే ఆ సబ్జెక్ట్ గురించి ట్రీట్ చేస్తూ మన కోసం కష్టపడుతుంటారు. కాబట్టి మరోసారి మన టీచర్స్కి ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. రైట్, టీచర్స్ అనేది లేకపోతే ఈ వ్యవస్థ అంతా చీకటి అయిపోతుంది. అది ఎలా అంటే చదువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఎప్పుడైనా విన్నారా ఈ పదం? పెద్దలు అంటుంటారు చదువులేని విద్య గుడ్డి విద్య అని అంటుంటారు. కాబట్టి టీచర్స్కి మనం వీలైనంత రెస్పెక్ట్ని, వీలైనంత ప్రేమని, వాళ్ళ మీద చూపించే అభిమానాన్ని మనం ఎప్పుడు వాళ్ళ మీద కురిపిస్తూనే ఉండాలి. టీచర్స్ అంటే అబ్బా ఇంత పెద్ద హోంవర్క్ ఇచ్చిందిరా టీచరు, అబ్బా ఎట్లా రాయలో ఏమో అని వాళ్ళని మనం ఏదోలా ఫీల్ అవుతుంటాం, వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటాం. మన టీచర్స్ మనల్ని కొట్టినా తిట్టినా అదొక ప్రసాదంలాగా స్వీకరించి మీరు మన టీచర్స్ని తప్పుగా అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద గొడవలు కానీ దూషించడం కానీ వాళ్ళని తిట్టడం కానీ అలాంటివి చేయకుండా మనకు చదువు చెప్పే వాళ్ళని మంచిగా గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయని చెప్పినా క్లాస్ మాస్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ చెప్పాను కదా. మీరు క్లాస్ సాంగ్స్ విన్నారా? మదర్ సాంగ్,
గాడ్ సాంగ్, టీచర్ సాంగ్ విన్నారా? మరి మాస్ సాంగ్ ఏం విన్నారు? మన ప్రోగ్రాంలో క్లాస్ అయిపోయింది, మాస్ అయిపోయింది. మా ఎడ్యుకేషన్స్ కూడా చెప్పాం కదా, క్వాలిఫికేషన్స్ చెప్పానా లేదా? ఇన్స్పిరేషన్ కూడా అయిపోయింది. క్లాస్, మాస్, ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఇంకోటి మిగిలింది ఏంటది? ఇది కూడా ఎక్కువసేపు ఏం చెప్పను, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసిన 3 ముక్కల్లో చెప్పేస్తాను. ఆ తర్వాత ఒక సాంగ్ పాడుకునేసి మా ఫౌండేషన్ గురించి మీరు మాకు ఎలా సపోర్ట్ చేయాలనే వివరాలు కూడా చెప్పుకున్న తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం, సరేనా? రైట్. ఫస్ట్ వన్, నేను చదువుతూ నేర్చుకున్నది కాన్ఫిడెన్స్. ఏంటి? నేను మైక్ పట్టుకొని కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానా, భయంతో మాట్లాడుతున్నానా? యా. మా ఫ్రెండ్స్ భయంతో పాడుతున్నారా, కాన్ఫిడెన్స్గా పాడుతున్నారా పాటలు? కాన్ఫిడెన్స్. మీలో కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. కళ్ళు కనపడని మేమే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం, కాన్ఫిడెంట్గా రాయగలుగుతున్నాం, కాన్ఫిడెంట్గా ఇట్లా నడవగలుగుతున్నాం అంటే మాలో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, అవునా లేదా? కాబట్టి మీలో కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. పుస్తకాలని చూసి భయపడకూడదు, మనకు భయం ఉన్న సబ్జెక్ట్ని చూసి అస్సలు భయపడకూడదు. కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం, కొంతమందికి సోషల్ అంటే, కొంతమంది హిందీ అంటే, లైక్ కొన్ని సబ్జెక్ట్స్ మనకి భయం అనేది ఉంటుంది చదివేటప్పుడు, అది కామన్. కానీ ఆ భయాన్ని తొలగించాల్సింది మీరే. ఒక సబ్జెక్ట్, ఒక పుస్తకం చూసి మనల్ని భయపడకూడదు, పుస్తకమే మనల్ని చూసి భయపడాలి. ఎప్పుడు వీరు నన్ను చదువుతూనే ఉంటారా, ఎప్పుడు రా నన్ను క్లోజ్ చేస్తాడని, అదే మన కాన్ఫిడెంట్. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా చదవగలిగితేనే మీరు మంచి మార్కులు సంపాదించగలరు. ఎగ్జామ్ ఉందంటే కదా ఈరోజు కూడా మీకు. ఏం ఎగ్జామ్? రైట్. మీరు రాయబోయే ప్రతి ఎగ్జామ్కి మీకు ఆల్ ది బెస్ట్ మా. మంచిగా కాన్ఫిడెంట్గా చదవండి, కాన్ఫిడెంట్గా రాయండి. మన 10th వాళ్ళు ఉన్నారు ఈ ప్రోగ్రాంలో, మీరేమా మీ స్కూల్ భవిష్యత్తును కాపాడాల్సింది. ఎందుకంటే మీరు మంచి మార్క్స్తో బాగా కష్టపడి 10th మీరు పాస్ అయ్యగలిగారంటే ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉండరు. మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. కాబట్టి మీరు మంచి మార్కులతో బయటకు వెళ్ళారంటే అక్కడ బోర్డులలో మీరు మంచి పలానా స్కూల్లో చదివిన వాళ్ళని పోస్టర్లు వేస్తారా ఇరా? యా, మంచిగా చదివారబ్బా, ఈ స్కూల్లో మంచి చదువు చెప్తున్నారు టీచర్స్ అని చెప్పి కొత్తగా న్యూ జాయినర్స్ని కూడా వాళ్ళ పేరెంట్స్ని జాయిన్ చేస్తారు. కాబట్టి మీ స్కూల్ని భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత 10th వాళ్ళ మీద ఎంతో ఉంది. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా చదువుకోండి, కాన్ఫిడెంట్గా రాయండి. మీరు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఇప్పటి నుంచే కష్టపడండి. మా సోచ్ తరపున నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్ మా 10th వాళ్ళకి. రైట్. సెకండ్ వన్ పంచువాలిటీ. ఏంటి పంచువాలిటీ అంటే ఏంటో తెలుసా? తెలిస్తే తెలుసానండి, లేదంటే లేదండి. నో, పంచువాలిటీ అంటే ఏం లేదు మా. మన విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎన్నింటికి ఓపెన్ అవుతుంది మా? 8:45. సరే 8:45 అంటే మనం స్కూల్కి 9:30కి వద్దామా? మరి ఎన్నింటికి రావాలి స్కూల్కి? 8:45 అంటే 8:45గా వస్తారా? 8:30, 8:20, ఒక 10-20 నిమిషాల ముందు వస్తే మనకేమైనా ప్రాబ్లమా? లేదు. మనం ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు పలానా సమయానికి ఈ పని అయిపోవాలి అనేదే పంచువాలిటీ. మాకు ప్రోగ్రామ్ 9కి ఇచ్చారు, మేము 7:40, 8కి అంతా వచ్చేసాం. దాన్నే పంచువాలిటీ అంటారు. మీకు పంచువాలిటీ అంటే టైంని వృధా మాత్రం అస్సలు చేయకండి. ఎక్కువ మంది దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఏంటిది వీటిని ఎక్కువ వాడుతున్నారు. దీన్ని వాడకం తగ్గించండి. ఎందుకంటే మాకు తెలిసి ఈ వయసులో మీకు ఇది అవసరం లేదు. ఏదైనా మనకు డౌట్స్ వస్తే దేవుళ్ళ లాంటి టీచర్స్ మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళు ఉన్నారు. మన పేరెంట్స్ని ఇబ్బంది పెడుతుంటారు, ఫోన్. ఎందుకు ఫోన్? ఏం చేస్తారు ఈ వయసులో? అదే ఒకటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్, పైకి వెళ్ళిపోతూనే ఉంటాయి. నా లైఫ్లోనున్న ప్రేమ పేజీ తీనా. ఏం సినిమా అది? మురి అమ్మ, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినారా నాయన మీరు. ఇవి బాగా గుర్తుంటాయి. దీన్ని ఎక్కువ వాడితే దీని వాడకం తగ్గించండి. దీనివల్ల విజన్ కోల్పోతారు. విజన్ అంటే ఏంటి? యా, మేము పడుతున్న బాధలు మాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాం. దయచేసి ఎక్కువ మొబైల్స్ వాడకండి. దీనివల్ల రేడియేషన్ రావడం కానీ కంటి చూపును కోల్పోతారు, సైట్ అలాంటివి వస్తుంటాయి. కాబట్టి తక్కువ వాడండి. ఏదైనా తక్కువ. మనం బాగా కడుపు నిండా తినేసామనుకో నడవగలమా? నో. మన కడుపుకి ఎంత పడితే అంతే తినగలం, అవునా కదా? ఏదైనా మన లిమిట్లో వాడాలి. దీన్ని కూడా అంతే. మీరు టైంని అస్సలు వృధా చేయకండి. దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. మీ లుక్స్ అన్ని మీ బుక్స్ మీద ఉండాలి. దేని మీద ఉండాలి? ఎస్,
ఆ తర్వాత మీరు గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళ తాతల్ని కొంటారు, గొప్ప మంచి ఫోన్లు కొంటారు, అవునా కాదా? కాబట్టి మన పేరెంట్స్ని ఈ ఫోన్ల వల్ల ఇబ్బంది పెట్టకండి. మీరు పంచువాలిటీతో ఏం పని చేయాలన్నా మీకు పంచువాలిటీ అనేది అవసరం. దయచేసి మీ స్టడీస్ని, మీ గోల్స్ని అన్నీ రీచ్ అవ్వాలంటే మీరు బాగా చదవాల్సింది. వీటి గురించి కాకుండా మీ పంచువాలిటీ మొత్తం మీ కెరియర్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థర్డ్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవర్ క్యారెక్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? Wealth is lost, nothing is lost. Health is lost, something is lost. If your character is lost, everything will be right. Everything will be lost. నువ్వు ఒక వ్యక్తి దగ్గర నువ్వు డబ్బులు పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ నీ క్యారెక్టర్ని మాత్రం అసలు పోగొట్టుకోకు. ఎందుకంటే నిన్ను సమాజంలో పలానా వ్యక్తి ఇలాంటి వాడు, పలానా అమ్మాయి ఇలాంటి అమ్మాయి అని చెప్పేది ఏంటిమా? క్యారెక్టర్. కాబట్టి మీరు ఉన్నత స్థాయిలో మీరు మంచిగా ఉంటారంటే అది మీ క్యారెక్టరే మిమ్మల్ని నిలబెడుతుంది. దయచేసి నేను చెప్పిన ఈ మూడు, ఫస్ట్ వన్ ఏం చెప్పాను, సెకండ్ వన్, థర్డ్ వన్, ఎస్, ఈ మూడిటిని మీరు ఫాలో అవుతూ మన టీచర్స్ మనకి ఇంకా ఏదైనా మంచి విషయాలు చెప్తే తూచా తప్పకుండా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫైనల్ సాంగ్లోకి వెళ్ళిపోదామా? మీకు ఎగ్జామ్ ఉందని ఇంకా త్వరగా క్లోజ్ చేస్తున్నాం ప్రోగ్రామ్, లేదంటే ఇంకా 2-3 సాంగ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళం. గోదావరి గట్టు మీద నేను సీతాకోక చిలుక అనుకున్నా. వైబుంది బేబీ, ఏం సినిమా అది? కిరాయా? అమ్మో, ఇవన్నీ బాగా గుర్తుంటాయి. నిజమేనే చెబుతున్నా చానే చానా, నన్ను ఎవరు ప్రేమించకండి అయ్యా, పుస్తకాలను ప్రేమించండి. రైట్, ఇదే పాటని గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ శేషకుమారి నేను పాడబోతున్నాం. గట్టిగా చెప్పట్లు ప్లీజ్. చెక్ గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింట గెట్టుకున్న సందమామవే, గోదావరి గట్టు చిలకవే, గోరింట గెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసిగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది, నా కట్టు ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. పస్తులు పెట్టావే, తీపి వస్తూ చుట్టూ తిరిగే ఈగని చేసావే, గంపడి పిల్లలతో ఇంటిని నింపావే, శాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే, గురగట్టే పడుకోరే కుక్కల్లాగా మీ వాళ్ళు, ఎక్కేస్తాం ఎక్కేస్తాం ఇట్లాగే డాబాలు, గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింట గట్టుకున్న సందమామవే. La 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 la, hey 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 hey. La 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 la.
చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఉంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ 2 మూరెలు మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లగ పొమ్మందే మాటలతోటి కాలక్షేపం అనేమంటుంది అబ్బబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారే శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఏం చెక్కా బాగుందే చుక్కల ఆకాశం ససీలాలా బాగుందే నీ సకరం ముద్దులతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామశిలకనే లా 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 నీ జంట కట్టుకున్న సల్లామనే లా 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 తరరి రరే రరరా తరరి రరే రరరా హౌస్ ద సాంగ్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ఫౌండేషన్ గురించి చెప్తానని చెప్పాను కదా ప్రోగ్రామ్ ఎండింగ్లో. అవి కూడా ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత మన ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. హలో హలో, ఎలా ఉంది ప్రోగ్రామ్ ఇప్పటి వరకు? బాగుందా? డిడ్ యూ ఎంజాయ్? గట్టిగా. సో మేము ఎక్కడి నుంచి వచ్చామని చెప్పుకున్నాం? హైదరాబాద్లోని పంజాగుట్ట దగ్గర శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి సోచ్ ఫౌండేషన్ నుండి వచ్చాం. ఎక్కడి నుంచి? సోచ్ అంటే మీనింగ్ తెలుసా? సోచ్ అనేది ఒక హిందీ వర్డ్. సో దాన్ని మనం థింకింగ్ అంటాం. సో తెలుగులో ఆలోచించడం. సో మన సోచ్ ఎవరి గురించి ఆలోచిస్తుందని చెప్పాం? ప్రపంచాన్ని చూడలేనటువంటి విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం, అదే విధంగా అమ్మా నాన్న లేనటువంటి ఆర్ఫన్ చిల్డ్రన్ కోసం ఆలోచిస్తుంది మా సోచ్ ఫౌండేషన్. సో అదే విధంగా 30 ఇయర్స్గా సో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది మా సోచ్ ఫౌండేషన్. సో అవి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా కంప్యూటర్ ట్రైనింగ్స్, ఎడ్యుకేషన్, వొకేషనల్ ట్రైనింగ్స్, అలాగే డిజేబుల్ పీపుల్స్కి మ్యారేజెస్ కూడా చేయడం జరిగింది. 30 మ్యారేజెస్. సో 30 కపుల్స్కి మ్యారేజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. సో అదే విధంగా ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఫర్ ది బ్లైండ్. సో మామూలుగా మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారా? పేరెంట్స్తో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటారు కదా. అదే మన నాన్నమ్మ తాతయ్యలు ఉంటారా లేదా? సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన గ్రాండ్ పేరెంట్స్ ని చూసుకోవడం మన పేరెంట్స్ కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక వర్క్ ప్రెషర్ లోనో లేకపోతే అబ్రాడ్ లో ఉండడం వల్ల కొన్ని వివిధ సో పని ఒత్తిడి వల్ల కొంచెం వాళ్ళకి సరిగా కేర్ చేయలేక ఇలాంటి ఓల్డేజ్ హోమ్స్ లో జాయిన్ చేస్తూ ఉంటారు. అవునా? సో మీరు చూసారా ఓల్డేజ్ హోమ్స్? నాకు రెస్పాన్స్ సరిగా రావట్లేదు. మీరందరూ వింటున్నారా గట్టిగా? సో నేను చెప్పేది వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూసారా ఓల్డేజ్ హోమ్స్? చూడలేదు. సో ఓల్డేజ్ హోమ్స్ అనేటివి మన దేశంలో చాలా ఉన్నాయి, కానీ డిజేబుల్ పీపుల్కి ఒక్క ఓల్డేజ్ హోమ్ కూడా లేదు ఇంతవరకు. సో అందుకని సో మా సోచ్ ఫౌండేషన్ దీని ఒక గ్రేట్ ఇనిషియేటివ్గా తీసుకొని ఒక ఓల్డేజ్ హోమ్ ఫర్ ద బ్లైండ్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. సో దానికోసం ఆల్రెడీ ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. కాకపోతే మాకు ఇంకొంచెం సపోర్ట్ కావాలి మీ నుంచి, ఎందుకంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది. సో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మీ నుండి మాకు కొంచెం సపోర్ట్ అనేది కావాలి. సో కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కూడా కారణం, ముఖ్య కారణం కూడా ఇదే. సో మరి మీరందరూ సపోర్ట్ చేస్తారా? రెడీ టు సపోర్ట్? సో కాబట్టి సో ఈ సపోర్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక 2 నిమిషాల్లో చెప్తాను. మరి వింటారా జాగ్రత్తగా? సో ముందుగా మేము ఒక మన ఫామ్ ఉంటుంది, పాంప్లెట్ మీ క్లాస్ టీచర్ ద్వారా మీ అందరికీ అందుతుంది. సో ఆ పాంప్లెట్ లో పేరెంట్స్ కి ఒక అప్పీల్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా మా సోచ్ ఫౌండేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఆ ఫామ్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా మీరు సపోర్ట్ ఎలా అందించాలి అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో అయినప్పటికీ ఒకసారి మీరు బాగా చదివి
మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ తో ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయండి. చేస్తారా? సో ఈ ప్రోగ్రామ్ గురించి మీరు చూసింది విన్నది మొత్తం మీ పేరెంట్స్ తో చెప్పి వాళ్ళని ఒప్పించి ఎంతో కొంత మీకు తోచినంత కాంట్రిబ్యూట్ చేసి, కానీ ఈ కాంట్రిబ్యూట్ చేయాలి కదా అని చెప్పి మీరు మరి పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు. ఎలా అడగాలి? పేరెంట్స్ ని కన్విన్స్ చేయాలి. ఎలా? ఫోర్స్ చేస్తారా? కన్విన్స్ చేస్తారా? కన్విన్స్ చేసి అడగాలి. మరి నువ్వు వీకపోతే నేను అన్నం తినను అట్లా అనకూడదు, స్కూల్కి పోను అట్లా అనకూడదు అంటారా? మీరు గుడ్ చిల్డ్రన్ కదా, మరి అట్లా అనకూడదు. నీట్ గా నిదానంగా చెప్పి కన్విన్స్ చేయాలి వాళ్ళని. చేస్తారా? సో కన్విన్స్ చేస్తారా? సో అదే విధంగా ఈ ఫార్మ్స్ తీసుకెళ్లి ఎక్కడికి రోడ్స్ దగ్గర కానీ షాప్స్ దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళకండి. ఓన్లీ మీ ఇంట్లో మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ తో కానీ రిలేటివ్స్ తో మాత్రమే వీడి గురించి అడిగి వాళ్ళు ఎంతో కొంత ఇస్తే అవి మీరు తీసుకొచ్చి మీ క్లాస్ టీచర్ కి అందజేయండి మీ కాంట్రిబ్యూషన్స్. ఓకేనా? సో టీచర్స్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఈ పాంప్లెట్ లో ఉన్న మ్యాటర్ ఒకవేళ పిల్లలకు అర్థం కాకపోతే మీరు దయచేసి ఇంకొకసారి కొంచెం టైం కేటాయించి వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తారని ఆశిస్తున్నాను. సో మీరు కాంట్రిబ్యూట్ చేసినందుకు మీకు ఒక మెమొరబుల్ గా ఆ మూమెంట్ మెమొరబుల్ గా ఉండడానికి మీకు ప్రైజెస్ కూడా అందజేస్తుంది మా సోచ్ ఫౌండేషన్. సో అవేంటంటే ప్రైజెస్ వచ్చేసి మెడల్స్, మొమెంటోస్, సర్టిఫికేట్స్, అదే విధంగా మీరు చక్కగా బాగా రాసుకోవడానికి మా సోచ్ పెన్ కూడా అందిస్తుంది. సో కాబట్టి తప్పకుండా ఇది మీరు ఒక చిన్నపాటి సపోర్ట్ మాకు అందిస్తే మాకు అది ఎంతో పెద్ద గోల్ ని అచీవ్ చేయడానికి ఖచ్చితంగా అది మాకు సహాయపడుతుంది. సో కాబట్టి ఎందుకంటే మేము ఇంతవరకు ఎన్ని చేసినా ఎన్నో ఇలాంటి స్కూల్స్, ఎన్నో వేలాది మంది స్కూల్ మేనేజ్మెంట్స్, అదే విధంగా లక్షలాది మంది చిన్నారుల సహకారంతో మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. కాబట్టి సో తప్పకుండా మీ సపోర్ట్ మాకు కావాలి. సో కలెక్షన్ ఇప్పుడు మీరు కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీరు ఎప్పుడు తెచ్చి ఇవ్వాలంటే 22 అక్టోబర్. ఎప్పుడు? 22 అక్టోబర్ మీ క్లాస్ టీచర్స్ కి మీరు అమౌంట్ అందజేస్తే మా ఫౌండేషన్ వాళ్ళకి, మన స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అందిస్తారు, మాకు అందిస్తారు. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? సో దయచేసి ఎవరిని కూడా ఫోర్స్ చేసి అడగద్దు. ఓకేనా? ఎంతో కొంత 50 కానీ 100 కానీ ఎంతైనా కానీ ఫోర్స్ మాత్రం చేయకండి, కన్విన్స్ చేసి అడగండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అడుగుతారు ఇది రియలా కాదా అని. సో దానికోసం మీకు యూట్యూబ్ తెలుసా? తెలుసులేండి అందరికీ కదా, తెలుసు కదా యూట్యూబ్. సో ఆ యూట్యూబ్ లోకి వెళ్ళి SOCHFAMILY సోచ్ ఫ్యామిలీ అని టైప్ చేస్తే మీకు మా యూట్యూబ్ ఛానల్ కనపడుతుంది. ఎందుకంటే మీరు ఎవరికైనా వాళ్ళు మనల్ని బిలీవ్ చేయాలి అంటే మనం జరిగే యాక్టివిటీస్ వాళ్ళకి చూపించాలి కదా. సో అందుకోసం మేము ఎలా ఉంటాం, ఏం తింటున్నాం, మా యాక్టివిటీస్ ఏంటి, మా సెలబ్రేషన్స్ ఏంటి అనేవి ఖచ్చితంగా ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ లో ఉన్నాయి. సో తప్పకుండా మీరు ఆ ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి వీడియోస్ వాళ్ళకి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక నమ్మకం వస్తుంది. సో గుర్తుందా ఛానల్ నేమ్? యా, వెరీ గుడ్. సో చూసిన వెంటనే ఏం చేయాలి? ముందు వీడియో చూడండి, తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఆ ఛానల్లో వీడియోస్ చూసినప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తాం మీకు. ఓకేనా? సో అర్థమైందా? సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ సార్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఇక్కడికి హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి సోచ్ సంస్థ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సమాజంలో ఉన్న మానవత్వాన్ని మేల్కొల్పడానికి మీరు ఇక్కడికి డొనేషన్ అడగడానికి వచ్చినారని మాత్రం అనుకోవద్దండి.
మీలో ఉన్న హ్యుమానిటీని, మీలో ఉన్నటువంటి కరుణని, మీలో ఉన్నటువంటి దయాగుణాన్ని, మీలో ఉన్న మంచితనాన్ని మేల్కొల్పడానికి వచ్చినారని అనుకోండి. ఎందుకంటే మనం హెల్ప్ కానీ మనకి ఒక సంఘటన పట్ల మన హృదయం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది మనకి సమస్య వచ్చినప్పుడే తెలుస్తుంది, మన హార్ట్ ఎలాంటిది అని. ఎలా అంటే మీ క్లాస్ రూమ్లో మీ క్లాస్మేట్స్ ఉంటారు, అందరు లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు, ఎవరో ఒక్కరు మిస్ అయింటది లంచ్ బాక్స్. మీ క్లాస్లో ఉన్న 40 మెంబర్స్ 50 మెంబర్స్ అందరూ పిలుస్తారా? జెన్యున్గా చెప్పండి, కొద్దిమంది మాత్రమే పిలుస్తారా? అందరూ పిలవరు. ఎందుకు పిలవరు? వాడి బాక్స్ వాడికే సరిపోదు కాబట్టి పిలవరు. కరెక్టా? వాడు పొద్దున్న తిని మధ్యాహ్నానికి కొంచెమే ఉంటుంది, వాడు కొంచెమేమి, వాడు కొద్దిగా ఆలోచన చేస్తాడు సెల్ఫిష్గా, నాది నాకు సరిపోతుంది. ఒక మాట ఫ్రెండ్ అని పిలుస్తాడు, రారా అని. వాడు రానంటే సరే వెళ్ళిపోతాం. కానీ కొద్ది మంది మాత్రం అలా ఉండరు, వాడు వచ్చే వరకు లాగుతారు. ఈ అంశం గమనించినారా? అట్లా వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా లేరా? ఏం వాయిస్ లేదంటే మీరెవరు కూడా మీ ఫ్రెండ్స్ని పిలవలేదని అర్థమవుతుంది. నేను మొన్ననే రీసెంట్గా ఒక అబ్బాయి క్యారియర్ మర్చిపోయింటే అబ్జర్వ్ చేసిన ఈ విషయం. 5th క్లాస్లో రవిగాడు బంగకు పోయినాడంట. కార్తిక్ గారు చెప్తున్నాడు, సార్ వాడు చాలాసేపు పిలిచినాడు, నేనే పోలేదు అని. మిగతా ఎవరైనా పిలిచినారా అని అడిగినా నేను. నా గురించి కొద్దిమందికి తెలిసి కొద్దిమందికి తెలియదు కాబట్టి వాడైతే చాలా సేపు నన్ను అడిగినాడు సార్. అంటే ఆ యొక్క ప్రాబ్లంకి రెస్పాండ్ అయ్యేటువంటి తీరు కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వల్ల సార్ వాళ్ళు వచ్చినారు కదా, ఆ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక ప్రాబ్లంకి మనం ఏ విధంగా రియాక్ట్ కావాలి, సమస్య ఎదుటి వాళ్ళకు పక్కన వాళ్ళకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం అనేది ఇక్కడ అంశం. మనకు అన్ని రకాలుగా వీఆర్ వెరీ ఫిట్, అవునా? కళ్ళు మూసుకొని ఒక 10 అడుగులు నడుస్తామా? మనం నడవలేము. ఏదైనా అట్లా సమస్య వస్తే చాలా బాధపడతాం. మనంతా మనం చాలా లో అవుతాం. కానీ మనల్ని లో కాకుండా మనల్ని హైకి తీసుకెళ్ళడానికి వచ్చినారు వాళ్ళు, సార్ వాళ్ళు. అంత బాగా మనం ఎవరైనా పాడతామా? పాటలు పాడతామా? పాడలేం. వాళ్ళు ఎంత అద్భుతంగా పాడినారు. మనలో లేని టాలెంట్ వాళ్ళల్లో ఉంది. భయపడితే వచ్చింటుందా అంటే లేదు, బై ప్రాక్టీసింగ్ వల్ల వచ్చింటుంది. అది నేర్చుకోవాలనేటువంటి తపన ఎంతో మందిని మోటివేట్ చేసేటువంటి తపన. నిక్ విజిసిక్ స్టోరీ తెలుసా మీకు? జస్ట్ హీ హాజ్ ఓన్లీ థాట్స్. మొండెం మాత్రమే ఉంటుంది, చేతులు కాళ్ళు ఉండవు. బట్ హీ కెన్ ప్లే ఫుట్బాల్, హీ కెన్ ప్లే గోల్ఫ్, హీ కెన్ డ్రైవ్ ద కార్, he can give motivational speeches. మన దేవుడు మనకి ఏమిచ్చినాడు? యాక్చువల్గా నిక్ విజయసిక్ చిన్నప్పుడు 2 times సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు.
తరువాత నాకేంటి కాళ్ళు లేవు చేతులు లేవు నేను డిఫరెంట్గా ఉన్నానని చెప్పేసి తర్వాత ఒకరోజు రియలైజ్ అయ్యి బెథానీ హామిల్టన్ సర్ఫింగ్ మాస్టర్ ఆమె దగ్గరికి వెళ్ళి రియలైజ్ అయ్యి దేవుడు ఏదో ఒక పర్పస్ మీద మమ్మల్ని పుట్టించినాడు, నేను మోటివేట్ కావడం కాదు, నేను మోటివేట్ చేస్తా, నన్ను ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, నేనే 10 మందిని మోటివేట్ చేస్తా అని చెప్పి కొన్ని దేశాలు తిరిగి లక్షల మందిని మోటివేట్ చేసినాడు ఆయన. సార్ వాళ్ళు కూడా వేల మంది విద్యార్థుల్ని మోటివేట్ చేసినారు, వేల మంది విద్యార్థుల యొక్క హృదయాలను కదిలించినారు, వేల మంది విద్యార్థులలో మంచి భావాలను నింపినారు, మనకి ఇక్కడ మంచి మంచి పాటలు పాడినారు, ఎంతో నిశ్శబ్దంగా విన్నాం మనం. మీలోనే మార్పు వచ్చిందా రాలేదా? వినాలనిపించిందా లేదా? పక్కన వాళ్ళతో మాట్లాడాలనిపించిందా? కదా? చేంజ్ మీలో వచ్చిందా? క్లాప్స్ కొట్టండి మళ్ళీ. ఆ చేంజ్ ఎవరి వల్ల వచ్చిందంటే వాళ్ళ వల్ల వచ్చింది. కాబట్టి సార్ వాళ్ళు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమానికి మనవంతు ఉడత సహాయంగా 22nd మళ్ళీ తిరిగి ఆర్ఫనేజ్ ఫౌండేషన్ వాళ్ళు వస్తారు. మీకు వీలైనంత ఆ యూట్యూబ్లో కూడా చెక్ చేసి జెన్యున్గా అనిపిస్తే మీ ప్యాకెట్ మనీలో ఈరోజు 5 రూపీస్ ఖర్చు పెడతాం కదా, 22nd తారీఖు వరకు 5 రూపీస్ ఎత్తి పెట్టుకోండి. ఎవరినేం అడగాల్సిన అవసరం లేదు. నీకు ఇచ్చిన ప్యాకెట్ మనీ 5 రూపీస్ ఏమి ఇయ్యరు, ఇంట్లో అడిగి వస్తారు. పొద్దున ఇంటర్వెల్లో 10, మధ్యాహ్నం ఇంటర్వెల్లో 10, లంచ్ టైంలో 10. 30 లేనిది తక్కువ రాము మనం కదా, అట్లీస్ట్ 10 రూపీస్ లేనిది రాము కదా, 10 తీసుకొస్తాం కదా, నోనా? సరే 2 రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్ ఎంతైనా సరే 7 days వరకు పక్కన పెట్టి, ఓకేనా, ఆ ఆర్ఫనేజ్ ఫౌండేషన్కి మనవంతు సహాయము చేద్దాం. చేద్దామా వద్దా? ఓకే చేద్దాం, డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. వాళ్ళు ఇప్పుడు ఏ పర్పస్ మీద పెట్టినారు? ఓల్డ్ ఏజ్ హోమ్. అది కూడా ఎవరికి? బ్లైండ్ పీపుల్కి ఓల్డ్ ఏజ్ హోమ్. ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకు ఫామ్ అవుతుందో తెలుసు కదా, పిల్లలు తల్లిదండ్రుల్ని చూసుకోకపోతే. అటువంటి సందర్భంలో మనం చేయూతనిచ్చేందుకు ఆ సేవామూర్తులకు మనం కూడా కొంత ఉడత భక్తిగా సాయం చేస్తూ నెక్స్ట్ 22nd మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన మాటల్ని, మీ మంచి మాటల్ని మాతో షేర్ చేసుకున్నందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు మా ప్రోగ్రాం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మీ మంచి హృదయానికి మా జోహార్లు సార్. మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. దయచేసి ఎవరు కూడా మీ పేరెంట్స్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. మేము చెప్పాం కదా, ఎవరు మీకు ఇచ్చిన అపీల్ లెటర్ని తీసుకెళ్ళి రోడ్ సైడ్ కానీ షాప్ సైడ్ కానీ షాపుల్లోకి కానీ వెళ్ళి అడగకూడదు. మన పేరెంట్స్, మన రిలేటివ్స్, మన అంకుల్ ఆంటీ ఉన్నారా, మనకి మన బ్రదర్స్, మన పక్కన ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళు మనకి ఎంతైతే సపోర్ట్ చేయమని చెప్తారో అంత మాత్రమే మీరు మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, ఓకేనా? టీచర్స్ కూడా ఆ పిల్ లెటర్ చూసిన తర్వాత మా స్టూడెంట్స్కి ఎవరికైనా అర్థం కాకపోతే అర్థమయ్యేలా వాళ్ళని మోటివేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కలెక్షన్ డేట్ ఎప్పుడు చెప్పామ్మా? 22వ తారీఖు అక్టోబర్న మళ్ళీ మీ స్కూల్కి మా సోచ్ ఫౌండేషన్ నుంచి మా సార్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటారు. ఆలోగా మీరు ఏదైనా కలెక్ట్ చేసిన అమౌంట్ ఉంటే మీ క్లాస్ టీచర్కి అందిస్తే క్లాస్ టీచర్స్ వాళ్ళు వచ్చి మన సార్ వాళ్ళకి, ప్రిన్సిపల్ సార్ వాళ్ళకి అందిస్తారు. ప్రిన్సిపల్ సార్ వాళ్ళు వచ్చి మా ఫౌండేషన్ వాళ్ళకి అందిస్తారు. మరి మా ఫౌండేషన్కి హెల్ప్ చేస్తారా? మనస్ఫూర్తిగా మీరు ఏదైతే మాకు సపోర్ట్ చేస్తారో దాన్ని
అలానే మేము కట్టబోయే ఓల్డేజ్ హోమ్కి మీరు కూడా మన విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కూడా తోడ్పాటు అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరోసారి మీకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Means it was really an amazing program. Am I right? Yes. We not only enjoyed, we get more inspiration from the people who performed here. So their talent is amazing. Their performance is outstanding. So do you agree? So we'll upload this video in our YouTube channel. So you can show this video to your parents and share this video to your relatives, and they will also get inspiration and they will also support for the good cause. So every time our Vision School students, they support for good causes, right? So this is also a good cause. And one more thing I observed here, usually when assembly is going on normal time, it was very hard for us, right? Even at the time of assembly. So but when our determination is strong, even the environment and God also help us in the form of clouds. Have you seen that one? Yes. So really, so for their talent, it's a God's gift, and their hard work also, they inspired us a lot. For them, it is our responsibility, and we feel very honored to felicitate them with shawl. For that, I request our honorable correspondent sir and all our beloved staff onto the stage to felicitate the talented people who came to our school and make us inspire and make us enjoy. And all the students, you have to give standing ovation. Thank you, sir. Thank you, all the staff members. So, my dear students, so it is the end of the program, and once again, I thank to the foundation, and I thank to the people who inspired us today. It was a great moment for us, and it's a God-given gift for us to have this program in our school. So, my dear students, once again, I am reminding you, 22nd October, they'll come here, and we should support them, okay, in good way, okay. Already they explained about the details, and you have to form a line and you have to go to classrooms. So don't move from your place, go in a line